ఎకరానికి 30 వస్తుందండి. ఎకరానికి 30 క్వింటాలు అయితే వస్తుంది. ఈ నల్లిలో ఇంత దిగుబడి రావటం గ్రేట్. అవును, మొత్తం కూడా తోటలన్నీ నల్లి కాలిపోవడం జరిగింది. సో రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్లో డైలీ పంటల మీద సంబంధించిన అలాగే మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ సబ్స్క్రైబ్ చేసి రైతు సోదరులకు షేర్ చేయండి. సో 2026-27 సంవత్సరాలు అత్యధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు ఏదైనా రైతులందరూ ఆలోచిస్తున్నారు. సో 2025-26 సంవత్సరం అత్యధిక దిగుబడి ఇచ్చే విత్తనాల కోసం మన అనేక రకాల ఫీల్డ్ తిరగడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఇచ్చినటువంటి విత్తనాలు వైరస్ టోలరెంట్లు అలాగే నల్లిని తట్టుకొని ప్రతి ఒక్కరు కూడా విత్తనాలు మన టాప్ 5 సీడ్స్ చెప్పడం జరుగుతుంది. అందులో వచ్చేసి ఈ యొక్క తయో సీడ్స్ వారాహి అనే విత్తనం మనం ఫీల్డ్ చూస్తున్నాం. ఈరోజు తారీఖు వచ్చేసి 24వ తారీఖు జనవరి 2026. సో ఈ యొక్క వీడియోలో ఈ యొక్క వారాహి విత్తనం గురించి అన్ని కూడా రైతు అనుభవాలు ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకుందాం. సో నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? నా పేరు హనుమంతరావు అండి. హనుమంతరావు. ఏ ఊరండి ఇది? పెంటేలవరగూడెం. ఏ మండలం? వచ్చవాయి మండలం. ఎన్టీఆర్ జిల్లా. ఎంత వేస్తారండి మీరు మిరప తోట? ప్రతి సంవత్సరం 3-4 ఎకరాలు వేస్తారు. ప్రతి సంవత్సరం 3-4 ఎకరాలు వేస్తారు. ఈ సంవత్సరం ఏ విత్తనాలు వేసుకున్నారు? ఈ తయో వాళ్ళది వరాహి అండి. తయో సీడ్స్ వారాహి అనే విత్తనం వేసుకున్నాం. విత్తనాలు తెచ్చుకున్నారా, నర్సరీలో పెంచుకున్నారా? విత్తనాలు తీసుకొని నర్సరీలో ఇచ్చామండి. వాళ్ళు పెంచి నారు పెంచి తెచ్చుకున్నారు. వచ్చవాయి లిక్విడ్ ఫెర్టిలైజర్లో తెచ్చుకొని మీరు వేసుకున్నారు. ఇప్పుడు ఈ వారాహి విత్తనం వేసుకున్న తర్వాత ఎన్ని రోజులకి మామూలుగా ఇప్పుడు మీరు చూస్తే వేసినప్పటి నుంచి ఏమైనా రోగాలు తెగుళ్ళు ఏమైనా వచ్చాయా? ఏం లేదు సార్, ఇంత మటుకు ఏం లేదు. నల్లి కూడా అసలు దీని మీద అంత ఎఫెక్ట్ ఏం చూపిలేదు. అసలు వేసుకున్నది సాలుకి ఎంత గ్యాప్ ఉందండి? ఇట్లా మొక్కకి 25 అంగనాలండి. ఇట్లా నిలువు వచ్చేసి 30 అంగనాలు. సాలుకి 30 అంగనాలు, 25 అంగనాలు అయితే పెట్టాం. వేసిన తర్వాత నుంచి మీ ఊర్లో మీరు ఒక్కళ్ళే వేసారా? ఎవరైనా రైతులు తెచ్చుకొని వేసుకున్నారా? వేరే రైతులు కూడా వేసారు. వాళ్ళు ఎట్లా ఉన్నాయండి? వాళ్ళే కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఎంతవరకు అయింది ఇప్పటి వరకు సుమారు అందాజుగా పెట్టుబడి? తక్కువే, పెట్టుబడి తక్కువే. మామూలుగా వచ్చేసి ఒక 50,000 అయ్యి ఉంటుంది ఏమనుకుంటున్నా. ఏమేమి మందుకు వేసారండి? బలం కట్టలు ఏమేమి వేశారు? మామూలు 2020 డిఏపి 28 ఒకసారి వేసాను. పైన మందులు ఏమేమి స్ప్రే చేశారు? ఎక్స్పోనస్, అలెక్టో, సీజ్మేట్, తాలుగా కాకుండా గెలీలియో సెన్సా, జమీర్. ఎన్ని రోజులకు ఒక్కొక్కసారి దఫా స్ప్రే చేసుకుంటూ వచ్చారు? ఫస్ట్లో అయితే ఒక 10-15 రోజులు ఆగింది సార్. కొద్దిగా నల్లి అటాక్ అవుతుంది అనే టైంలో ఒక 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి. వారానికి తక్కువలో ఎప్పుడు కొట్టలేదు. పక్క చేను చూడొచ్చండి, ఎర్ర నల్లి ఒకసారి అడుగు చూపి. నల్లి ఉన్నా కానీ తోటకు వచ్చేసి మనకి నల్లి ఉధృతి కూడా రాలేదు. ఎట్లా నల్లి ఉధృతిని కూడా ఆపుకోగలిగింది. ఇమ్యూనిటీ పవర్ అంతవరకు అయితే ఈ యొక్క విత్తనానికి అయితే ఉంది. సో తోట చూడండి మనకి ఎట్లా ఉందండి, కింద నుంచి మనకు ఒకటే సైజు. సో తాలుగాయ శాతం కూడా లేదు. సో మనకి ఎట్లా వచ్చింది అనేది మార్కెట్లో ఇలాంటి సైజు ఉన్నటువంటి కాయలకి మనకి జెండా పడికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉండడం జరిగింది. నేను కూడా నెక్స్ట్ ఇయర్ విత్తనాన్ని, ఎందుకంటే రైతు యొక్క ఫీల్డ్ చూసే కాబట్టి నాకు కూడా వేసుకోవాలనిపిస్తుంది. అట్లా ఉందండి ఈ తోట. మనకు వచ్చేసి పొట్ట నిండా కాయలు ఉండటం, మన గింజలు బాగా ఉండటం, సైజు బాగా ఉండడం, కలర్ బాగుండటం వల్ల మార్కెట్లో కూడా మంచి రేటు ఉండడం. కోసారా ఒకసారి అనేది? కోయలేదండి. ఈ విధంగా ఎంతవరకు రావచ్చు అనుకుంటున్నారు మీరు దిగుబడి? ఎకరానికి 30 వస్తుందండి. ఎకరానికి 30 క్వింటాలు అయితే వస్తుంది. ఈ నల్లిలో ఇంత దిగుబడి రావటం గ్రేట్. అవును, మొత్తం కూడా తోటలన్నీ నల్లి కాలిపోవడం జరిగింది, మొత్తం అయిపోయినాయి. కానీ ఇప్పుడు రైతులు ఏమంటున్నారండి మీ తోటలు చూసి, గెట్టు పెట్టు రైతులు కానీ పక్కన చూసేవాళ్ళు రైతులు, ఎందుకంటే మీది మెయిన్ రోడ్ పక్కన, ఒకసారి రోడ్డు కూడా చూపినాను. అవునవును, మనకు డబ్బాపల్లి నుంచి పెంటాలవరగూడెం పోయే రోడ్డు మెయిన్ రోడ్ పక్కనే మనకి ఉండడం జరిగింది. అవును సార్, ఊళ్ళో వాళ్ళు కూడా బాగుంది, వాడి తోట బాగుంది. వచ్చేసి తయో సీడ్స్ వారాహి అనే విత్తనం చూసాం. కింద నుంచి ఒకసారి రైతు మన తోట మొత్తం చూపినండి ఒకసారి ఎట్లా ఉంది. మీరు నా చెట్లు చూపిద్దాం ఇప్పుడు చూడండి. సో ఎట్లా ఉండదు అనేది, కింద నుంచి కాపు ఒకటే విధంగా ఉంది, తంతెలుగా వస్తుంది. తంతెలు కాపు స్టెప్ బై స్టెప్. సో చూడవచ్చు ఎట్లా చిట్టాకు వచ్చింది అనేది. ఇప్పటి వరకు కూడా నల్లి ఉన్నా కానీ నల్లిని తట్టుకొని, సో చూడండి ఎట్లా ఉన్నది అనేది. పట్టుకుంటే చూడండి ఎట్లా ఉంది, ఎంత కాసింది. తాలుగే శాతం కూడా తట్టుకొని కాయడం జరిగింది. రైతు సోదరు ఇలాంటి విత్తనాలు అన్న వేసుకోవచ్చు అన్న? వేసుకోవచ్చండి. ఒక్క చెట్టు బుట్టడ కాయలు ఇద్దండి. ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం మనం వేస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి వాళ్ళు మీకు తెలియజేసే అవకాశం ఉంది. ఈ విధంగా అయితే ఉండడం జరిగింది.